ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, యువకులు, ప్రశాంత్, అశోక్ అందరికి కూడా మరి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మేము జూన్ నెలలో ఆగస్టులో వచ్చి ఆగస్టు 11 బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆగస్టు 13 నాడు మరి ఊరికి రావడం జరిగింది. ఆ రోజు కూడా బాగా బురద వర్షం ఉన్నప్పటికి కూడా కలెక్టర్ గారికి చెప్పగానే ఏర్పాటు చేసి మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఆదివాసీ బిడ్డలకు వైద్యం అందాలి అంటే మరి వాళ్ళు కొడిసెలకు రావాలన్నా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మనం అక్కడే ఒక సబ్ సెంటర్ లాగా ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలంటే మరి కనీసం లారీలు వచ్చే పరిస్థితి ఉండదు, కట్టలేం. కాబట్టి కంటైనర్ హాస్పిటల్ అనేది మనము ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఒక ఏఎన్ఎంను పెట్టి కంటైనర్ పెట్టాం. ఈ కంటైనర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఈరోజు వివిధ రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాల్లో కూడా మనలాంటి ఆదివాసీ గూడాలలో, తండాలలో, పల్లెలలో ఇలాంటి కంటైనర్ హాస్పిటల్లే మళ్ళీ పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది. దీని తర్వాత మనం ఒక స్కూల్ కూడా కంతనపల్లిలో బంగారుపల్లెం అనే ఒక గొత్తికగూడెంలో మరి ఒక 13 లక్షలతో కూడా పెద్ద కంటైనర్ స్కూల్ కూడా పెట్టడం జరిగింది. అంటే మనకు బంగ్లానే కావాలని లేదు, వైద్యం నడవాలి, బడి నడవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక 2 మనం పెట్టడంతో మరి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయినాయి. ఈరోజు మీ అందరి సంతోషం చూస్తే అంటే మనం ఎన్నో ఏళ్ళుగా మన తాత ముత్తాతల నుంచి, ఏదో ఇప్పుడు వచ్చిన వాళ్ళం కాదు, తాత ముత్తాతల నుంచి పుట్టుక నుంచి ఇక్కడే ఉన్నటువంటి ఈ గుట్ట మీద ఉన్నటువంటి 5-6 గుడాలలో మరి రోడ్డు యొక్క అవసరం ఎంత ఉందో మీ అందరి సంతోషం, ఉత్సాహం చూస్తే నాకు అర్థమైంది, మీకు అర్థమైంది, నాకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఈ ఏరియాలో తిరుగుతా ఉన్నా. చాలా ఏళ్ళ నుంచి నేను కూడా కలగన్నా ఈ ఏరియా ఖచ్చితంగా తార్ రోడ్ వేయించాలి, మనోళ్ళు బీటీ రోడ్ల మీద నుంచి మరి పట్టణాలకు పోవాలి, ఇది మనందరి హక్కుగా ఉండాలి అని. ఆ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు, నేను ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నా. ఇద్దరం అన్న చెల్లెల్లాగా పార్టీలు వేరైనా ఖచ్చితంగా ఈ రోడ్డు రావాలి అని ఆ రోజు పట్టుదలగా సాధించుకున్నాక, రోడ్ వచ్చినాకనే ఊళ్ళలోకి వస్తా అని చెప్పిన ఆ రోజు కూడా ఆ రోడ్ శాంక్షన్ అయినాకనే ఏడాది పట్టింది వాస్తవానికి, మీకు మాట ఇచ్చిపోయిన తర్వాత ఏది పసర్ నుంచి లింగాలకు సక్సెస్ చేసినాకనే మళ్ళీ గ్రామాల్లోకి రావడం జరిగింది. మొన్న కూడా నేను 6 నెలలలో మీకు ఏదో ఒకటి ఈ రోడ్డు కంప్లీట్ చేసుకొని వస్తా అని ఇక్కడ నుంచి పోయిన కాంచి రోజు ఐటీడీఏ అధికారులను, వీరభద్రం గారిని రోజు నిద్రపోనీయకుండా ఏమి 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 అని ఇటు కలెక్టర్ గారు, ఇటు డిఎఫ్ గారు, రకరకాల ఫారెస్ట్ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నింటిని కూడా క్లియర్ చేసుకొని మరి ఈరోజు సాక్షాత్తు డిఎఫ్ఓ గారు కూడా మనందరికీ తోడుగా రావడం, వారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు కూడా ఇవాళ రావాల్సింది ఉండే, మనకు కొండపర్తి ఊరును మన గవర్నర్ గారు ఈ రోజులలో కూడా ఉద్యోగాలు ఏ ఊరికి ఆ ఊరు రాదు. మనం ఎక్కడ నౌకరు వస్తే అక్కడ పోవాలి. సార్ ఎక్కడ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిండు, మేడం వేరే జిల్లాల నుంచి వచ్చింది, కలెక్టర్ కర్ణాటక నుంచి వచ్చిండు, ఎస్పీ కర్ణాటక నుంచి వచ్చిండు. మరి వాళ్ళ రాష్ట్రాలు అంత పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళ సొంత రాష్ట్రాలను వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ డ్యూటీలు చేస్తాం. మనం కూడా మన ఊరు వదిలిపెట్టి హైదరాబాద్, వరంగల్, ములుగా అట్లాంటి కాడ అవకాశాలు వచ్చినప్పుడు పిల్లలు వచ్చి జాబులు చేసుకోవాలి. లేదా వ్యవసాయం అయితే వ్యవసాయవేత్తలు కాండి, వ్యవసాయమే చేయండి, మంచిగా కొత్తదనంగా పంట పండించండి, తక్కువ కాలంలో తక్కువ భూమిలో ఎక్కువ పంట పండేటట్టుగా చేసుకోండి. వ్యవసాయం చేసుకుంటే తప్పేం కాదు. యువత కూడా మనకు చదువు లేనప్పుడు, ఒకవేళ ఉద్యోగం రానప్పుడు పంటనే పెద్ద పెట్టుబడి, మీరే దేశానికి అన్నం పెట్టే వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ అధికారులు కూడా మరి ఐటీడీఏ నుంచి ఈ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొడిశెల నుంచి పోచాపురం 5 కిలోమీటర్లకు 4,10,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆడ కొడిశెల కాడ కూడా మేము కొబ్బరికాయ కొట్టి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్డు, లింగాల రోడ్ నుంచి బొల్లెపల్లి 5 కిలోమీటర్లకు 4,20,00,000 ఇవ్వడం జరిగింది. పోచాపురం నుంచి బందాల మరి 4.5 కిలోమీటర్లకు 3,80,00,000 రూపాయలను మనం శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తంగా 12 కోట్లు. ఇంకా 6 అయినా 7 అయినా ఎంతైనా అక్కడి దాకా కూడా నేను మా పంచాయతీ రాజ్ నుంచి నేను ఆ శాఖకు మంత్రిగా ఉన్నా కాబట్టి తొందరలోనే అవి కూడా ఇచ్చి వాళ్ళని కూడా నిరుత్సాహపరచం. అది శాంక్షన్ అయింది కానీ కొద్దిగా టెక్నికల్గా ఆర్ఎన్బిలో శాంక్షన్ అయింది.
కొంచెం మళ్ళా ఢిల్లీకి పోయి రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఏది ఈ శాఖ నుంచి ఆర్ఎన్బి అయితే ఆర్ఎన్బి, పిఆర్ అయితే పిఆర్, ఖచ్చితంగా అల్లిగూడెం నర్సాపురం వాళ్ళ కళ కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చెక్ డ్యామ్ల విషయం కూడా మనము మన 100 రోజుల పని నుంచి కూడా చిన్న చిన్న చెక్ డ్యామ్ శాంక్షన్ ఇచ్చినాం. కానీ ఇక్కడ అధికారులు దృష్టి పెట్టినట్టుంది. మరి ఎంపీడీఓ గారు ఎవరున్నారు, మీరు అవి తీసుకొని అది ఎంత అవుతుంది ఏంది అనేది ఐబీ వాళ్ళకు కూడా చెప్తాం. ఖచ్చితంగా ఇప్పుడు అల్లిగూడెం తోగు అనేది అల్లిమడుగు అడుగుతా ఉన్నారు ఈ 4-5 గ్రామాలకు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, పాపం సాక్షాత్తు డిఎఫ్ఓ గారు కూడా వచ్చిండు. ఎందుకంటే ఫారెస్ట్ అనేక ఇబ్బందులు ఇక్కడ పరిధిలో లేదు. ఇప్పుడు మన వైల్డ్ లైఫ్ అయినసరికి ఢిల్లీ దాకా పోవాలి. ఇవాళ దాని మీద రివ్యూ అవుతుంది. కొండపర్తిలో లచ్చ పటేల్ గారి ఊర్లో అన్ని రకాల సౌకర్యాలు గవర్నర్ గారు కల్పించడం జరుగుతుంది. ఈ ఊర్లు వెనకటి నుంచి కూడా నాకు అన్ని రకాలుగా బంధుత్వాలున్నాయి, ఉద్యమ సంబంధాలున్నాయి, 20 ఏళ్ళ రాజకీయ బంధాలు అన్నీ కూడా, ఈ గూడాలన్నీ కూడా నేను తిరిగిన. కాబట్టి ఇందాక తమ్ముడు అన్నట్టుగా మనం ఉన్నప్పుడే చేయకుంటే నాకు తెలిసినంతగా ఈ ఊళ్ళలో పరిస్థితి ఇంకా భవిష్యత్తులో ఎవరు ఉంటారు ఎవరు పోతారు వాళ్ళకైతే ఇంత తెలుస్తుంది అనేది లేదు. అదేవిధంగా మనసు కూడా ఉండాలి. ఇవాళ 500 ఓట్లే కదా, 2000 ఓట్లే కదా, 1000 ఓట్లే కదా, 100 ఓట్లే కదా, గాడిదాకా పోవాలని అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అట్లా కాకుండా నేను ఓడిపోయినా గెలిచినా మంత్రి అయినా కూడా మరి 6 నెలల్లో 2 సార్లు మన గ్రామానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కేవలం ఈ ప్రాంతాలు కూడా మిగతా ప్రాంతాలతోటి అభివృద్ధి కావాలి. మనం కూడా ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంలో మన ఓటు హక్కు కూడా అంతే ఉంటుంది. మనం కూడా పన్నులు కడతా ఉంటాం, మన దగ్గర నుంచి కూడా సంపద బయటికి పోతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బయట ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టి వీటిని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. రాజు నుంచి మరి అప్రాక్సిమేట్లీగా 6 కోట్లు అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఇటు పోయినా కూడా మీరు అటు పోయి ఆ సర్వే చేసుకొని రండి. వెంటనే 6 కోట్ల 7 కోట్ల ఇచ్చే బాధ్యత నాది. అల్లిగూడెం నర్సాపురం దాకా కూడా రోడ్డు వేయించుకుందాం. మరి అదంతా ఇసుక భూములు కాబట్టి అది ఏ రకమైనటువంటి టెక్నాలజీ వాడాలా అనేది కొంత ఆర్ఎండ్బి వాళ్ళు సంశయంలో ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ మీ అందరికి ఒకటే చెప్తున్నా, రోడ్లు అవుతున్నాయి అంటే జనాభా పెరుగుతుంటుంది. ఇక ఈ భూములను కాపాడుకోండి, కొత్త దాంట్లో పోకండి. ఈ ఉన్న పోడు భూములనే సాగు చేసుకోండి. ఆ ఉన్న వాటికి చెక్ డ్యామ్ కట్టుకుందాం, బోర్లు వేసుకుందాం, నీటి వసతులు తెచ్చుకుందాం. కానీ రోడ్లని అంటే బయట నుంచి వచ్చి ఇల్లు కట్టుడు, ఊర్లు పెంచుడు అవుతుంటుంది. దాంతో మీకు ఇబ్బంది అవుతుంది. మనం వచ్చేటప్పుడు మంచిగానే అప్పించుకుంటాం, తర్వాత ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొత్తగా మళ్ళీ అడిగి కొడుతూ ఉంటారు, మళ్ళా రకరకాలు అవుతాయి. కాబట్టి ఏ ఊరికి ఆ ఊరోళ్ళు ఉన్న జనాభా మీరు సంతోషంగా ఉండండి, మీ పిల్లలు సంతోషంగా ఉండండి, ఉన్నాయి సాగు చేసుకోండి. మంచి 2 పంటలు పండేటట్టుగా మనము కృషి చేద్దాం. దానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూద్దాం. మనకేంటంటే ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ కింద ఉండడం తోటి మరి అక్కడ ఢిల్లీ నుంచి పర్మిషన్లు రావాల్సి వస్తూ ఉంది. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఉన్న దాంట్లో రోడ్డు కూడా మనమేమి ఉన్న రోడ్డును మంచిగా దాని మీదనే బీటీ బందోబస్తు చేయించుకోవడం, తర్వాత ఉన్న జనాలు మంచిగా ఉన్నంత భూమిని సాగు చేసుకొని పంటలు పండించుకొని కుటుంబాలు సంతోషంగా ఉండడం, ఇది మన అందరి లక్ష్యం. కాబట్టి పిల్లలు కూడా చదువుకునేటువంటి వాళ్ళు ఇవాళ కూడా చదవాలి. ఇప్పుడు మేము జాబ్ మేళ పెట్టినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.